ఎన్నికల జరిగిన తీరు మొత్తం చూస్తుంటే ఎన్నికల కమిషన్ గాని లేదా ఎన్నికల కమిషన్ చేత నియామకాలు చేయబడినటువంటి పోలీసు అధికారులు గాని వీరంతా కూడా ఏకపక్షంగా చట్టాలని రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలకు తొక్కి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేసినట్టుగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనందరికీ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా వరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే పలానా అధికారి ఇంటి చివర రెడ్ ఉంది, పలానా అధికారి రెడ్ ఉంది, పలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులను మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి ఫలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి ఏ అధికారిని తొలగించి ఎవరిని వేయమంటే వారినే వేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా? ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై ప్రజల చైతన్యవంతమై ఓటరు స్వచ్ఛందంగా బూత్కు వచ్చి ఎవరి ఓటు వారే వెయ్యాలనేటువంటి జాగరూకత పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి రుగ్మతలు రావటం, ఎన్నికల కమిషన్ కనీసం ఆ రాజకీయ నాయకురాలకి నోటీస్ ఇచ్చి ఇటువంటి తప్పుడు బరితెగింపు అర్జీ నాకు రాస్తావా అని చెప్పి కనీసం నోటీస్ ఇవ్వకపోగా ఆవిడ చెప్పిన ప్రతి పోస్టింగ్లు వేయటం, ఉన్న అధికారులను తీసేయటం ఒక ఎత్తు అయితే ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో, ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే, వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనంతా కూడా పోలీసు యంత్రాంగం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు.
వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఎంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిల కాయలనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా? మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో, అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ ఒక పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవాది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు. ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ, ఓటర్స్ని కానీ కర్రలతో, రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్, గాల్లో కాల్పులు కానీ, లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని, విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద. అదైపోతే ఆ పాల్వాయి గేట్లో ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత 15వ తారీఖున విఆర్ఓ గారు, ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు, విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమని ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్ బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని, ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మెషిన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాగ్ బుక్లో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా. దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా, లేదు కదా. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కంప్లైంట్ ఎందుకు జరగలేదు? జరగకపోగా 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు. 17వ తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని. 17వ తారీఖే సిట్టు మాచర్ల, అనంతపురం, తిరుపతి అన్నీ వెళ్ళిపోతుంది. అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు. గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. 18వ తారీఖున సిట్ వచ్చి మాచర్ల వెళ్ళొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఎక్కడా వీటిలో 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, విఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ,
దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరు ఏం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. అంటే 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు, దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది, ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెషిన్లు బదలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు. డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు. 20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా, ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు, ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే